అనన్య మూవీ చూసిన ఇప్పుడే, చాలా బాగుంది మూవీ. అయితే మంచి థ్రిల్లర్ జోనల్ ఇష్టపడే వాళ్ళందరూ ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ ఇందులో సెంటిమెంట్ ఉన్నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అసలు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వేరే లెవెల్ ఉన్నాయి. జయరామ్ గారు మస్తు యాక్ట్ చేసిరు సార్, చాలా బాగుంది మూవీ. అయితే ఏమంటారు, సినిమా మాత్రము ఎట్లుందంటే సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం మాత్రం వేరే లెవెల్ ఉంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయినా హీరో పర్ఫార్మెన్స్ అయినా వేరే లెవెల్ ఉంది. డైరెక్షన్, మెయిన్ థింగ్ డైరెక్షన్ మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి అనన్య మూవీ, అసలు మిస్ కావద్దు. మంచి గుర్తుపెట్టుకోండి, కొన్ని రోజుల్లోనే మంచి స్టార్ అవుతాడని నేను నమ్ముతున్నా. ఎందుకంటే యాక్టింగ్, ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయనలో ఉన్న పొటెన్షియల్ అనేది కనిపిస్తుంది స్క్రీన్ మీద. అండ్ మన అందాల ముద్దు గుమ్మలాగా ఉంది హీరోయిన్. అయితే వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కానీ వాళ్ళని చూస్తున్నంత సేపు అసలు చాలా అంటే చాలా అనిపించింది. ఒక్క నిమిషం అన్న ఇక్కడ చూడండి ఒకసారి మ్యామ్. అంటే నిజంగా చెప్తున్నా, అంటే కొందరు హీరోయిన్స్ ఉంటారన్న, అంటే ఫస్ట్ సినిమా నుంచే గోల్డెన్ లెగ్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు సీరియల్ గారు ఉన్నారు, వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క మూవీ హిట్టే. సో ఈమె చేసిన ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఆ సాంగ్స్లో, ఆ శారీలో అసలు ఎలా ఉన్నారంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. ఇప్పుడు ఫైనల్గా ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది అన్న, నిజంగా చెప్తున్నాను. మైండ్ ఇప్పుడు దాకా వచ్చిన థ్రిల్లర్ మూవీస్లో ది బెస్ట్ అనమాట ఇంటర్వెల్ ట్విస్ట్. ఇంటర్వెల్ తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు చాలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ చాలా కొత్తగా అనిపిస్తాయి. సో అందరికీ నచ్చిద్ది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అన్నీ కొత్తగా ఉన్నాయి అన్న. నిజంగా మెయిన్గా హీరో గారు ఫస్ట్ టైం అయినప్పటికీ ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ చాలా చాలా బాగా చేశారు అన్న. మంచి సినిమా చూసిన అన్న, అనన్య సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి, హారర్ ఉంది, థ్రిల్లర్ ఉంది, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, అన్నిటికీ అన్నీ ఉన్నాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఫైటింగ్స్ అన్న, ఫైటింగ్స్ ఎవరు ఫైట్ మాస్టర్ ఎవరో తెలియదు కానీ ఫైటింగ్ మాత్రం ఇరుగా తీసేసిండు అన్న. హీరో అండ్ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా ఉందన్న, రియల్ యాక్టింగ్ లాగా అనిపించింది నాకు. ఎక్కడ ఏం అలా తగ్గేదిలో కూడా అలా అనిపించింది. మూవీ చూసాను, చాలా అంటే చాలా నచ్చింది నాకు. మెయిన్ ఏంటంటే సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ అలాగే దీంట్లో కంటెంట్ వచ్చేసరికి, మెసేజ్ వచ్చేసరికి చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో కొంతమంది చూసి చూడనట్టుగా వెళ్ళిపోతారు. సో ప్లీజ్ సేవ్, దానికి మెసేజ్ ఇది. కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. నా ఫస్ట్ డెబ్యూట్ ఫిలిం ఇది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, బాగుందని మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. మీ బ్లెస్సింగ్ అంతా మాకు ఉండాలి, ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. చాలా బాగుంది మూవీ. రెస్పాన్స్ కూడా మీరు చూస్తున్నారు కదా, చాలామంది అరుపులు, అదంతా చాలా ఎక్సైటెడ్గా ఉంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అందరు రెస్పాన్స్ చూస్తే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి వచ్చి ఈ మూవీని మీరందరూ కూడా చూసి ఆనందించి మాకు బ్లెస్సింగ్స్ ఇస్తారు, పెద్ద హిట్ చేస్తారు అని ఎంతో నమ్మకంతో నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.